ధన్వంతరి అంటే మామూలుగా ఆయుర్వేదం హాస్పిటల్లో దేవుడిగా పూజిస్తారు ఆయన్ని. అవును. ఆయన దేవుడు ఎలా అయ్యారు? దేవుడు ఎందుకు అయ్యారంటే ఆయన ఫస్ట్ అసలు ఆయుర్వేద శాస్త్రం కనిపెట్టిందే ఆయన. అంటే ఈ మూలికలు, చెట్టు నుంచి తీసిన ఆకులు, అలాంటి వాటిలతో వైద్యం ఎలా చేయొచ్చు, మన శరీరంలో ఉండే రోగాలన్నీ కఫము, వాతము, పిత్తము ఈ 3 గుణాల వల్లే ఏ రోగాలైనా వస్తాయి. అలాగే ఆహారం మనం మందులాగా తీసుకోవడం మానేసిన తర్వాత శరీరంకి కావలసిన ఫిజికల్ శ్రమ ఇవ్వడం తగ్గించాక ఏమవుతుందంటే ఏజ్ వస్తూ ఉన్నప్పుడు ముసలితనం, ఒంట్లో ఉండే ఇవన్నీ ఎక్కువైపోయి అంటే బ్యాలెన్స్ అవుట్ అయ్యి రోగాలు, ముసలితనం అనే బాధల ద్వారా దానికి గురవుతూ ఉంటారు. అయితే మన శాస్త్రం ఏం చెప్పింది, మనిషి 120 ఏళ్ళు ఆరోగ్యంగా బతకాలి. ఏ మనిషి అయినా 120 కంప్లీట్ మనకి ఆయుష్. సో ఇట్లాంటి మహానుభావులు, కారణ పురుషులు ఏం చేశారంటే 120 ఏళ్ళు మనిషి ఆనందంగా, ఆరోగ్యంగా ఎలా ఉంటాడు, దానికి సంబంధించింది విధానం అంతా కూడా వీళ్ళు కనిపెట్టారు. ఏది, మనకి ఏదైనా చిన్న అనారోగ్యం వచ్చింది, ఇండైజెషన్ ఉన్నది, జలుబు ఉన్నది, లేకపోతే వేడి ఎక్కువైపోయింది ఒంట్లో, ఆ వేడి ఎక్కువైపోవడం వల్ల కళ్ళు మంటలు, తర్వాత కొన్ని ప్రాబ్లమ్స్ ఇలాంటివన్నీ వచ్చాయి, దగ్గు, జలుబు, ఇలాంటి జ్వరాలు, విష జ్వరాలు, లేకపోతే ఏదో నిషిద్ధ ఆహారం తినడం వల్ల దానివల్ల వచ్చే ప్రమాదాలు ఇలాంటివి. వీటన్నిటికీ భగవంతుడు మన్ని సృష్టించినట్టే ప్రకృతిలో రకరకాల చెట్లు, వనరులు సృష్టించారు.